ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరా, నా షిఫ్ట్ అయిపోయింది, నేను బయలుదేరుతున్నాను. సరే. గత కొద్ది రోజులుగా నువ్విలాగే మూడిగా ఉంటున్నావు. ఏమైందని అడిగితే నీ వల్ల ఏదో తప్పు జరిగిందని అన్నావు. అదేంటో చెప్పమని అడిగితే చెప్పడం లేదేంటి? ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం జరగాలని ఎదురు చూస్తున్నాను. అదేంటో చెప్పొచ్చుగా. చెప్పాల్సిన మనిషితోనే చెప్పాలి. నీ ఇష్టమే బాబు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని బయలుదేరుతాను. నేను చేసిన తప్పుని బయట వాళ్ళెవ్వరికీ చెప్పుకోలేను. వేదవతి గారింటికి వెళ్ళి అవనిని కలిసి జరిగిందంతా చెప్పేస్తాను. ఆ తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది. వసంత, వసంత, ఇలా వచ్చి కాస్త పేపర్లోని హెడ్లైన్స్ చదివి పెడతావా? నేనేమి వార్తలు చదివేదాన్ని కాదు. అయినా నాకంత సమయం లేదు. వంటగదిలో చాలా పనులున్నాయి. అమ్మా, కాఫీ తీసుకో. బయటికి చూస్తున్నావు, ఎవరి గురించి? మాత్ర వేసుకోవాలి. అవని ఇంకా రాలేదు. అవని గురించి చూస్తున్నాను. ఎప్పుడూ మమ్మల్ని అవమానించడమే పనిగా పెట్టుకుంటారు కదా అత్తయ్య. ఇప్పుడు నేనేమన్నానని? ఇంట్లో ఇద్దరు కోడళ్ళమున్నాం. మమ్మల్ని అడగకుండా అవని గురించి ఎందుకు ఎదురు చూస్తున్నారు? మీరు మీ వంతు బాధ్యతను చూపిస్తే అమ్మ అవనిని ఎందుకు తలుచుకుంటుంది? అంటే దూరంగా ఉన్న నీ భార్య గొప్ప, దగ్గరగా ఉన్న మా భార్యలు చెడ్డ, అంతేగా నీ ఉద్దేశం? అంతేగాని ఎంత నెమ్మదిగా అడుగుతావేంటన్నయ్యా? మొదటి నుంచి వీడి తీరు ఇంతే కదా. మొదలైంది రచ్చ. ఇది ఎంత దూరం పోతుందో. అత్త మీద విపరీతమైన బాధ్యత ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా, అయితే మీ బాధ్యతను చూపించండి. టాబ్లెట్సే కదా మీకు కావాల్సింది, నేను ఇస్తానులేండి. ఏ టైంలో ఏ టాబ్లెట్సో నీకు తెలుసా? ప్రిస్క్రిప్షన్ చూస్తే తెలుస్తుంది. అదేదో బ్రహ్మ విద్య అన్నట్టు అడుగుతారేంటి? అక్కడికి అవని ఏదో పెద్ద డాక్టర్ అయినట్టు. ఇందులో ప్రిస్క్రిప్షన్ లేదేంటి? ఏమైంది? ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తే ఇబ్బంది అవుతుంది. ఇక్కడే ఎక్కడో పడుంటుంది, వెతుకుదాం. పెద్దిరాజు గారు జరగండి. నిహారిక, ఏంటక్క? నువ్వు అత్తయ్య వాళ్ళ రూమ్ లో వెతుకు, మేము ఇక్కడ వెతుకుతాం. సరే అక్క. ఆ స్లిప్ దొరక్కపోతే ఏంటి పరిస్థితి? అవని రావాల్సిందేగా. అంతేగా మరి. అవని ఇంట్లో లేకపోవడంతో ఇంటికి అవిటితనం వచ్చేసినట్టు అయిపోయింది. మాస్టర్, మీరు అవనికి ఎలివేషన్ ఇవ్వడం తగ్గించండి. బావ నిజమే మాట్లాడాడు కదా. అవని ఆకాశానికి ఎత్తితే నీకు చాలా సంబరంగా ఉంటుంది. దీని కిందికేమైనా వెళ్ళిందా? అదిగో అవని వచ్చింది.
నిహారిక అవని వచ్చేసింది. ఇంకా నువ్వు వెతకాల్సిన అవసరం లేదు, వచ్చే. కీసేమయ్యాయి. అవని ఏం వెతుకుతున్నావు? స్కూటీ కీస్ కనిపించడం లేదు. అవునా, ఉండు నేను కూడా వెతుకుతాను. కనిపించలేదంటే ఎక్కడో పడిపోయి ఉంటాయి. ఎక్కడో పడిపోయి ఉంటే నేను ఇక్కడి వరకు స్కూటీలో ఎలా రాగలుగుతాను? ఎక్కడో అంటే బయట ఎక్కడో అని కాదు, ఇంట్లోనే ఎక్కడో అని. దీన్ని బట్టి నాకు విషయం అర్థమైంది. ఏంటి? దేన్నైనా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి చేయి జారిపోతే కష్టమైపోతుందని. మన జీవితాల్లాగా. అందుకే అంటారు బంధాలను బలంగా పట్టుకోవాలి అని. బద్దలైపోయిన తర్వాత పట్టుకోవాలని చూస్తే అంత తొందరగా దగ్గర కావు అని. చాలా బాగా చెప్పారు సార్. దగ్గరగా ఉన్నప్పుడు బంధాల విలువ తెలుసుకోలేరు, దూరమైనప్పుడే వాటి విలువని తెలుసుకుంటారు. కానీ ఏ లాభం? రియలైజ్ అయ్యే సమయానికి కొన్ని చేజారిపోతాయి కదా. నువ్వు నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నావో నేను నీ గురించి అంతలా ఆలోచిస్తున్నాను. నేను నీలా బాధపడుతున్నాను. నీకు దూరంగా ఉండాలని నాకు లేదు. కాని నాకు జరిగిన అవమానం మరోసారి జరగకూడదంటే నేను కొన్ని రోజులు ఇలా ఉండక తప్పదు. ఓ ప్రేమ జంటని విడగొట్టడానికి చాలామంది ఉంటారు, చాలా కారణాలుంటాయి. కానీ అదే జంటను కలపడానికి ఎవ్వరూ తొందరగా ముందుకు రారు. అందుకే మనమే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులేండి సార్. ఇంకా ఎంతసేపు వెతికినా కీస్ దొరికేలా లేవు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు కూడా ఆఫీస్కే కదా. పద, నా కార్లో వెళ్దాం. స్కూటీ ఇంటి ముందే ఉంది కదా, కీస్ గురించి తర్వాత చూసుకుందాం. నేను ఆటోలో వస్తానులేండి. హలో, ఆటోలో వస్తే ఆలస్యం అవ్వచ్చు. ఆఫీస్లో ఇమీడియట్గా ఓ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో నువ్వు మస్ట్గా ఉండాలి. అందుకే ఇంకేం ఆలోచించొద్దు. టైం అవుతుంది, వెళ్దాం పద. అవని రా. అది కాదు సార్. ఇంకేం మాట్లాడకుండా వచ్చి కారెక్కు. టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.